ఫాస్ట్ అప్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. ఇప్పటికే ట్యాంక్ బండ్ వద్దకు ఎందరో తమ వినాయకుల విగ్రహాలను తరలిస్తున్నారు. అక్కడ నిమజ్జనం కొనసాగుతోంది. ఇవాళ నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. రేపు గ్రహణం కారణంగా రేపు నిమజ్జనం చేయకూడదు అంటూ ఇప్పటికే పూజారులు చెప్పడం కారణంగా రేపు నిమజ్జనానికి అవకాశం ఉండదు. మళ్ళీ సోమవారం మాత్రమే నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. అయితే ఒక రోజు మొత్తం కూడా ట్రాఫిక్ బ్లాక్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పోలీసులు చకచక ఈ రోజే నిమజ్జనాలన్నింటినీ కూడా పూర్తి చేసేటట్టు ఇటు ఒక మ్యాప్ ను రచించుకున్నారని చెప్పుకోవాలి. గతంలో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కోసం కనీసం 2 రోజుల సమయం పట్టేది. కానీ ఈసారి పోయినసారి కూడా ఎగ్జాక్ట్ గా 6 గంటలకి స్టార్ట్ అయింది. అనుకున్న టైంకి అటు నిమజ్జనం పూర్తి చేశారు అధికారులు. ఈసారి కూడా ఈ రోజు మధ్యాహ్నం 1:30 ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కంప్లీట్ అయ్యేలా చూసేట్టు ప్లాన్ చేశారు. ఇక అనంతరం ఇటు అధికారులకి కూడా ఒక పెద్ద సమస్యగా చెప్పాలి. రేపు ఇటు నిమజ్జనానికి వీలు లేదు కనుక ఈ రోజు అన్ని విగ్రహాలను కూడా నిమజ్జనం చేసే దిశగా వాళ్ళు ప్లాన్ను రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి. సో ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేయడానికి as fast as possible ఇప్పటికే స్కెడ్యూల్స్ ను రెడీ చేసుకుంటున్నారు. మనం విజువల్ చూస్తున్నాం. చిన్నగా ముందుకు కదులుతున్న మహా గణపతి శోభా యాత్ర విజువల్స్ మనకి స్క్రీన్ మీద లైవ్ లో కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి బాలాపూర్ కానివ్వండి, ఖైరతాబాద్, ప్రతి చిన్న వినాయకుడు విగ్రహాలు ప్రతి ఒక్కటి కూడా ట్యాంక్ బండ్ దగ్గర లైవ్ కవరేజ్ బిగ్ టీవీ మీకు అందిస్తుంది. ఎక్స్క్లూజివ్ గా మీరు మహా గణపతి విజువల్స్ ని చూస్తున్నారు. ఖైరతాబాద్ మహా గణపతి శోభా యాత్ర విజువల్స్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి. 69 అడుగుల మహా గణపతి విగ్రహం ఇప్పటికే ఎన్టీఆర్ మార్గుకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో ట్యాంక్ బండ్ కు చేరుకోబోతోంది. ఎగ్జాక్ట్ గా 1:30 ఇటు నిమజ్జనం చేసే విధంగా కూడా అధికారులు ప్లాన్ చేసుకున్నారు. అయితే 1:30 లేదా 2 ఇటు నిమజ్జనం పూర్తయ్యేలా ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడా కూడా ఎవరికి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఎక్కడ ఇటు ఖైరతాబాద్ దగ్గర ఎస్పెషల్లీ కాలనీస్ దగ్గర ఖైరతాబాద్ గణేశుడిని అక్కడ ప్రతిష్ఠిస్తారు కాబట్టి అక్కడ మొత్తం కూడా శోభాయాత్ర అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా లైవ్ వైర్ కనెక్షన్స్ అన్నిటినీ కూడా కట్ చేయడం జరిగింది. అక్కడ కాలనీస్ అన్నింటిలో కూడా నిన్నటి నుండి కరెంట్ సరఫరాను కట్ చేసేసారు. ఇక ఎక్కడా కూడా వైర్లు ఇటు 69 అడుగుల మహా గణపతి విగ్రహానికి ఎక్కడా తాకకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వన్స్ ఆ కాలనీస్ నుండి బయటికి వచ్చేసిన అనంతరం కూడా హై లెవెల్ రోడ్స్ ఉండడం కారణంగా అక్కడ కూడా జాగ్రత్తగా చెట్టు కొమ్మలను వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎక్కడా కూడా విగ్రహానికి డ్యామేజ్ అవ్వకుండా ఎవరికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విగ్రహ ఆవరణలో విగ్రహం పైన కూడా కొంతమంది నుంచొనున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎక్కడ ఏ చెట్టు కొమ్మ అడ్డం వచ్చినా కూడా ఆ చెట్టు కొమ్మను అడ్డం తొలగించుకుంటూ కూడా ఇటు మహా గణపతి శోభాయాత్ర ముందుకు సాగుతున్న లైవ్ విజువల్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ విగ్రహం పైన కూడా జనాలు నుంచొని అక్కడ చెట్లను లేదా ఏమైనా వైర్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడా కూడా శోభాయాత్ర ఆ వెహికల్ అనేది ఎక్కడా కూడా ఆగకుండా ముందుకు సాగే విధంగా ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. చాలా మంది మఫ్తీల్లో ఉన్నారు. ఇక షీ టీమ్స్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. సీసీ కెమెరాస్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు పోలీసులు అక్కడ పరిస్థితిని. ఎంతో మంది జనం అక్కడకు హాజరు కాబోతున్నారు కనుక చాలా క్రిటికల్ గా ఉండే సిచ్యువేషన్ ఇక్కడ దాపురించింది కనుక సీసీటీవీ కెమెరాస్ ద్వారా కూడా ఇటు సర్వైలెన్స్ అనేది కొనసాగుతోంది. ఇక పోలీసులు ఆన్ డ్యూటీ ఉన్నారు. ఎంతో మంది పోలీసులు అక్కడ బందోబస్తు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక్కడ భక్తులు కూడా వేలాది మంది భక్తులు అక్కడికి హాజరు కావడంతో పోలీసులు బందోబస్తును జాగ్రత్తగా నిర్వహిస్తున్నారని చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం మనం చూస్తున్నాము ఇక్కడ ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర చిన్నగా ముందుకు కదులుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఇటు ప్రతి చోట కూడా భక్తుల రద్దీ మనకి కనిపిస్తోంది. భక్తులంతా కూడా అక్కడ ఏ విధంగా చూడడానికి వచ్చారో మనకి కనిపిస్తోంది. అయితే వెహికల్ మూవ్మెంట్ ఆగకుండా బ్యారికేడ్స్ ను వేసేసిన విజువల్స్, వెహికల్ ఎటైతే వెళ్తుందో ఆ రోడ్ ను పూర్తిగా బ్లాక్ చేసేసిన విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు పోలీసులు. ఇక్కడ ట్యాంక్ బండ్ వైపుగా వెళ్లే వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించారు. ట్యాంక్ బండ్ వైపుగా కేవలం ఇటు ఎవరైతే వినాయకుడు నిమజ్జనానికి వస్తున్నారో ఆ వెహికల్స్ మాత్రమే వచ్చేటట్టు ప్లాన్ చేశారు. ప్రతిసారి కూడా ఎగ్జాక్ట్ టైంకి అయిపోయేటట్టు ఈసారి కూడా సేమ్ అలానే ఎగ్జాక్ట్ టైంకి అయిపోయేటట్టు ప్లాన్ చేసుకున్నారు. వేగంగా కదులుతున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ట్యాంక్ బండ్ పై మహాగణపతి మరికొద్ది సేపట్లో చేరుకుంటాడు. ఇప్పటికే సచివాలయం దాటేశాడు మహాగణపతి. మరికొద్ది సేపట్లో ట్యాంక్ బండ్ క్రేన్ 4 దగ్గరకు చేరుకోబోతున్నారు. క్రేన్ 4 దగ్గరికి చేరుకున్న అనంతరం కూడా మహాగణపతి
మహాగణపతి లిఫ్టింగ్ హుక్అప్ చేసిన అనంతరం కూడా లిఫ్టింగ్ కార్యక్రమం చోటు చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత చిన్నగా జాగ్రత్తగా గంగమ్మ ఒడిలోకి ఈ 10 రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న మహాగణపతిని ఇటు వీడ్కోలు పలుకుతారు భక్తులంతా కూడా. 10 రోజులు ఎంతో వైభవంగా పూజలు అందుకున్న 69 అడుగుల మహాగణపతి విగ్రహం మరికొద్ది సేపట్లో గంగమ్మ ఒడిలోకి చేరుకునే సమయం ఆసన్నమైంది. మనం జనాలు భక్తుల యొక్క రష్ కూడా చూడొచ్చు. ఏ విధంగా అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర భక్తులు శోభాయాత్రను తిలకించడానికి వచ్చారు. వాళ్ళలో చాలా మంది తమ గణపతుల నిమజ్జనం చేయడానికి వస్తే మరికొంతమంది ఇటు శోభాయాత్రను చూడడానికి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. ఎందరో తమ పిల్లలను పెద్దవాళ్ళను తీసుకొని వచ్చిన విజువల్స్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. చాలా రష్ ఉండే ప్రాంతాల్లో ఇటు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా శోభాయాత్రను తమ కళ్ళతో తిలకించడానికి వచ్చారు. మరికొంతమంది నిమజ్జనానంతరం కూడా వచ్చారు. అయితే ఎంతో మంది ఇటు ట్యాంక్ బండ్ దగ్గరకు తమ విగ్రహాల నిమజ్జన కోసం తరలి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్యాంక్ బండ్లో ఇటు నిమజ్జనం చేయడం చాలా మందికి ఆనవాయితీ, ఒక సెంటిమెంటల్గా భావిస్తూ ఉంటారు. ఎంతో మంది ఎన్నో కిలోమీటర్స్ ప్రయాణించి మరి ట్యాంక్ బండ్ వద్ద తమ విగ్రహ నిమజ్జనం చేయడానికి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు క్యూస్లో. ట్యాంక్ బండ్ రూల్స్ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, ఒక్కసారి వినాయక నిమజ్జనం డేట్ ఫిక్స్ అయిన అనంతరం కూడా ఆ రోజు మొత్తం కూడా వినాయకుడి విగ్రహాలతో కలకలలాడుతూ ఉంటుంది. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్పెషాలిటీతో రూపొందించిన విగ్రహం. ఎన్నో రోజులు పూజలు అందుకున్న ఈ విగ్రహాలన్నీ కూడా ఇటు ట్యాంక్ బండ్కు క్యూ కడతాయి. ఈసారి గవర్నమెంట్ లెక్కల అంచనాల ప్రకారం 55,000 విగ్రహాల నిమజ్జన ట్యాంక్ బండ్లో ఉంటుందంటూ కూడా ఈసారి ఒక అంచనా వేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణపతి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ మార్గ్ కి చేరుకుంది. ఎన్టీఆర్ మార్గ్ శోభాయాత్ర తిలకించడానికి వచ్చిన భక్తుల విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. క్యామ్1 విజువల్స్ లో మీరు చూస్తే ఎంతో మంది జనం కేవలం అక్కడ శోభాయాత్రను తమ కళ్ళతో తిలకించడానికి వచ్చిన భక్తుల విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ లో వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది మహాగణపతి యొక్క ఖైరతాబాద్ యొక్క మహాగణపతి. ఇక మహాగణపతిని 10 రోజులు దర్శించుకున్న వారు శోభాయాత్రను కూడా ఖచ్చితంగా తిలకించాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది కేవలం శోభాయాత్రను తిలకించడం కోసం చాలా మంది సెలవులు తీసుకుని మరి ఊర్ల నుండి హైదరాబాద్కు వస్తూ ఉంటారు. అయితే ఈసారి గవర్నమెంట్ హాలిడే ప్రకటించడంతో, రేపు సండే కావడంతో ఎంతో మంది ఫ్యామిలీస్ ఇటు హైదరాబాద్కు తరలి వచ్చారు. ట్యాంక్ బండ్ దగ్గర ఈ శోభాయాత్రను తిలకించడానికి తమ కుటుంబాలతో తరలి వచ్చారు. ఇక మనం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఇటు ఖైరతాబాద్ మహాగణపతి విజువల్స్ మనం చూస్తున్నాము. ఉత్సవ కమిటీ మెంబర్స్ అంతా కూడా కింద నుంచొనున్న విజువల్స్ మనం చూస్తున్నాము. క్యామ్1 లో మీరు చూసుకుంటే అద్భుతమైన విజువల్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. 69 అడుగుల మహాగణపతి 10 రోజుల పూజల అనంతరం కూడా మరికొద్ది సేపట్లో గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతున్నారు. మీరు క్యామ్1 లో చూసుకుంటే భక్త జనం ఎంతో మంది శోభాయాత్రను తిలకించడానికి అసెంబ్లీ దగ్గరకు చేరుకున్న విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ జనాల మధ్యల నుంచి అక్కడ మహాగణపతి శోభాయాత్ర ముందుకు సాగుతోంది. అంతమంది జనం నడుమ చిన్నగా కదులుతున్న వెహికల్ ని మనం చూస్తున్నాము. అయితే ఎక్కడా కూడా ఆగకుండా చిన్నగా ఇటు మహాగణపతి విగ్రహం ముందుకు నడుస్తోంది. సచివాలయం దాటేసినట్టుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నాడు. 10 రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి. ఇక బాలాపూర్ శోభాయాత్ర కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. బాలాపూర్లో లడ్డు వేలం పాట ఇప్పటికే కంప్లీట్ అయింది. స్వామి బంగారు స్వామి గుజ్జురూపు స్వామి గుణమైన స్వామి అయిన వీలో వెలసినాడుగా అందాల నా స్వామి అడిగినోళ్ళ కోరిక తీర్చేనంట అందరోడు స్వామి బాణబొజ్జ స్వామి బంగారు స్వామి గుజ్జురూపు స్వామి గుణమైన
సెంట్రల్ జోన్ డీసీపీ బిగ్ టీవీతో మాట్లాడారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హైదరాబాద్లో శోభాయాత్ర ఘనంగా కొనసాగుతుంది. ముఖ్యంగా సెంట్రల్ జోన్లోనే మొత్తం వినాయకులన్నీ కూడా ట్యాంక్ బండ్కు వచ్చి నిమజ్జనం అవుతూ ఉంటాయి. ఇప్పటికే ఖైరతాబాద్ నిమజ్జనం కూడా శోభాయాత్ర కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే ట్యాంక్ బండ్ చేరుకుంటుంది. అయితే సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎట్లా కొనసాగుతుంది మేడం, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తం బడా గణేష్ సంబంధించి అయితే మనం ఆల్రెడీ ఇమర్షన్ ప్రొసెషన్ స్టార్ట్ అయింది. ఇక్బాల్ మినార్ కూడా దాటింది. ఇప్పుడు 1 o'clock కల్లా కంప్లీట్ చేయడానికి ఏం పెట్టుకున్నాము. మిగతా ప్రొసెషన్స్ అన్నీ కూడాను సాయంత్రం బాలాపూర్ గణేష్, దెన్ ఫాలోడ్ బై ది ఆల్ మెయిన్ ప్రొసెషన్ సంబంధించిన బందోబస్తు అవుట్ సైడ్ ఫోర్స్ అందరికీ బ్రీఫింగ్ చేసి నిన్న రాత్రి కూడా వాళ్ళకి డ్యూటీలో తీసుకోవడం జరిగింది. సో దే విల్ బీ మోర్ దిల్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎస్టర్డే. దాన్ని బట్టి ఈరోజు ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తారు అనుకుంటున్నాం. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? రేపు ఎప్పటి వరకు నిమజ్జనం ముగిసే అవకాశం? ఆల్ క్రేన్స్ దగ్గర, అలాగే క్రౌడ్ గ్యాదరింగ్ పాయింట్స్ దగ్గర మనము పెట్టుకోవడం జరిగింది బందోబస్తు. వీఆర్ సీకింగ్ టు కంప్లీట్ ది ఇమర్షన్ బై ఎర్లీ మార్నింగ్ ఆఫ్ టుమారో. షెడ్యూల్ ప్రకారమే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అవుతుందమ్మా? ఎస్. అయితే బైక్ పైనే మేడం కూడా పెట్రోలింగ్ ఇట్లా ఏదైతే బందోబస్తుకు సంబంధించి పూర్తిగా వెళ్ళడం జరుగుతుంది. 2-3 రోజుల నుంచి కూడా మొత్తం ఈ సెంట్రల్ జోన్కి సంబంధించిన ఏరియానంతా కూడా రూట్ మ్యాప్ని సిద్ధం చేయడం జరిగింది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిన తర్వాత మిగతా శోభాయాత్ర కూడా ఇటు చార్మినార్ నుండి మిగతా ఏరియాల్లోకి సంబంధించిన శోభాయాత్ర అంతా కూడా ఇటు లిబర్టీ నుండి బషీర్బాగ్ నుండి ఇదంతా కూడా ట్యాంక్ బండ్ వరకు కూడా చేరుకొని వెళ్తూ ఉంటుంది. మనం చూడొచ్చు బైక్ పైనే మొత్తం దీనికి సంబంధించి బందోబస్తు అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి చెప్తున్నారు. దక్షుని యాగము వ్యాసుని ధ్యానము ఈ గొప్ప క్షేత్రము, వేవేల జపము వెలసిన ప్రతిమో వేడుకుంటే ఇతము. దక్షుని యాగము వ్యాసుని ధ్యానము ఈ గొప్ప క్షేత్రము, వేవేల జపము వెలసిన ప్రతిమో వేడుకుంటే ఇతము. బాణబొచ్చ స్వామి బంగారు స్వామి, గుజ్జురూపు స్వామి గురుమైన స్వామి, ఆయన వీధిలో వెలసినాడుగా అందాల స్వామి. అడిగినోళ్ళ కోరిక తీర్చేనంట అందరుడు స్వామి, మహాగణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ఇటు ముందుకు కదులుతుంది. వడివడిగా మరికొద్ది సేపట్లో ట్యాంక్ బండ్కు చేరుకోబోతోంది. 1:30 ఇటు మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకున్నారు పోలీసులు. అయితే ఆ టైం కల్లా ఇటు మహాగణపతి నిమజ్జనం ఉండేటట్టుగా ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. జనాలు కూడా ఎంతో మంది అక్కడకు తరలి వస్తున్నారు. ఇక ఇప్పటికే సెంట్రల్ జోన్ డీసీపీ బిగ్ టీవీతో మాట్లాడుతూ పటిష్టంగా బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్టుగా ఆవిడ తెలియజేశారు. ఇక సెంట్రల్ జోన్ డీసీపీ సైతం ఇటు వెహికల్ మీద ఇటు బందోబస్తును నిర్వహిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. చార్మినార్ దగ్గర పోలీసుల బందోబస్తు విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. గుర్రాలపై వాళ్ళు ఏ రకంగా విజువల్స్ చేసి ఇటు బందోబస్తును చేస్తున్నారు ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఇక ఎన్టీఆర్ మార్గ్ దగ్గరున్న ఇటు ఖైరతాబాద్ మహాగణపతి విజువల్ ని మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో క్రేన్ నెంబర్ 4 కు చేరుకోబోతోంది. వేగంగా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ముందుకు కదులుతోంది. ట్యాంక్ బండ్ పై మహాగణపతి నిమజ్జనం కోసం ఇప్పటికే క్రేన్ నంబర్ 4ను రెడీ చేశారు. సచివాలయం దాటింది బడా గణేష్. మరికొద్ది సేపట్లో క్రేన్ నంబర్ 4 వద్ద మహాగణపతి నిమజ్జనం ఉండబోతోంది. ఇక బాలాపూర్ కు సంబంధించిన వేలంపాట కూడా ముగిసింది. బాలాపూర్ శోభాయాత్ర కూడా షురు అయింది. 4 గంటల వరకు చార్మినార్ దగ్గరకు బాలాపూర్ ను చేర్చే విధంగా ఇప్పటికే రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు అధికారులు. ఇక శోభాయాత్ర లైవ్ కవరేజ్ ఫుటేజ్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. బాలాపూర్ లైవ్ ఫుటేజ్ తో పాటు ఖైరతాబాద్ లైవ్ ఫుటేజ్ అనంతరం కూడా ట్యాంక్ బండ్ దగ్గరకు తరలి వస్తున్న ఎన్నో వేలాది విగ్రహాల లైవ్ ఫుటేజెస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ లో చూడొచ్చు. అయితే ఖైరతాబాద్ మహాగణపతి ఇప్పటికే సచివాలయం దాటేసినట్టుగా తెలుస్తోంది. వేగంగా కదులుతూ ఖైరతాబాద్ గణేష్ ట్యాంక్ బండ్ వైపుకు వెళ్తున్నారు. మరికొద్ది సేపట్లో గంగమ్మ ఒడిలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లో ఇటు
మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఉండబోతోంది. అయితే ఇప్పటికే సచివాలయం దగ్గర ఎంతో మంది భక్తుల విజువల్ మీరు ఇందాక చూశారు. ఇక మహాగణపతి విగ్రహ పైన కూడా కొంతమంది అక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు నుంచనున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి అడ్డంకులు చోటు చేసుకోకుండా చెట్టు కొమ్మలు వైర్స్ ఏమైనా ఉంటే వాటిని చిన్నగా తొలగించుకుంటూ వెళ్తున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇక మరికొద్ది సేపట్లో మహాగణపతి 69 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం ఉండబోతోంది. క్రేన్ నంబర్ 4 వద్ద ఇప్పటికే బాహుబలి క్రేన్ను అక్కడ ఉంచిపెట్టారు అధికారులు. ముంబై నుండి తెప్పించిన స్పెషల్ బాహుబలి క్రేన్ను ఇక పోలీసులు అక్కడ ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో క్రేన్ 4 వద్దకు ఇటు హైదరాబాద్ కా షాన్ అయిన ఖైరతాబాద్ మహాగణపతి చేరుకోబోతున్నాడు. ఆ అనంతరం కూడా ఇటు నిమజ్జన కార్యక్రమం పూర్తవబోతోంది. అయితే ఈ రోజు మొత్తం 55,000 విగ్రహాలకు నిమజ్జనం ఉంటుందంటూ కూడా పోలీసులు అధికారికంగా ఒక అంచనా వేశారు. అయితే ప్రతి ఒక్క విగ్రహం ట్యాంక్ బండ్ దగ్గర ఎస్పెషల్లీ పోలీసుల బందోబస్తు కట్టుదిట్టంగా సాగుతోంది. ఎక్కడికక్కడ మఫ్తిల్లో పోలీసులు తిరుగుతున్నారు. షీ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ఇక పోలీసులంతా సీసీటీవీ సర్వైలెన్స్ లో కూడా ఇటు ప్రతి ఒక్క దాన్ని కూడా కీలకంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇక మహాగణపతి యొక్క లైవ్ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఏ రకంగా ఇటు ఎన్టీఆర్ మార్గ్ దగ్గర నుండి ముందుకు కదులుతున్న విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ట్యాంక్ బండ్ కు చేరుకుంటాడు ఖైరతాబాద్ మహాగణపతి. ఇక అక్కడంతా కూడా ఎందరో భక్తుల నడుమ అక్కడ మహాగణపతి శోభాయాత్ర ముందుకు సాగుతోంది. భక్తులంతా కూడా శోభాయాత్రను తిలగించేందుకు అక్కడ ఏరియాస్ దగ్గర వేచి ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ముందట మొక్కే దేవుడు నువ్వే, దేవుళ్ళు మొక్కే దైవము నువ్వే. ముందట మొక్కే దేవుడు నువ్వే, దేవుళ్ళు మొక్కే దైవము నువ్వే. ధూపము నీకే, దీపము నీకే, ధ్యానముతో నైవేద్యము నీకే. గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా మోరియా. ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరిగే క్రేన్ నంబర్ 4 వద్ద పరిస్థితిని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి నిమజ్జనం మరికొద్ది క్షణాల్లో ట్యాంక్ బండ్ ఇటు ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4 వద్ద నుంచి కానుంది. మరికొద్ది క్షణాల్లోనే భారీ గణనాథుడు ఇక్కడికి చేరుకున్నాడు. మనం చూడొచ్చు క్రేన్ నెంబర్ 4 వద్ద భారీ క్రేన్ 80 ఫీట్ల హైట్లో ఉన్నటువంటి ఈ ఏసియన్ క్రేన్కి సంబంధించినటువంటి భారీ క్రేన్ మనం చూపిస్తున్నటువంటి ఈ క్రేన్ ద్వారానే విశ్వశాంతి మహాగణపతి ఖైరతాబాద్ బడా గణేశుని మనం చూపిస్తున్నటువంటి ఈ క్రేన్ ద్వారానే నిమజ్జన ప్రక్రియ కానుంది. మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి ఖైరతాబాద్ మహాగణనాథుడు చేరుకోబోతున్నాడు. మనం చూడొచ్చు 80 ఫీట్లకు పైగా సామర్థ్యం ఉన్నటువంటి ఈ భారీ క్రేన్ ద్వారానే నిమజ్జనం మరికొద్ది క్షణాల్లో కాబోతుంది. ఇప్పటికే పూర్తిస్థాయి పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిగా క్రేన్కు దాదాపు 14 మంది సిబ్బంది ఈ నిమజ్జన ప్రక్రియలో క్రేన్కి సంబంధించినటువంటి సిబ్బంది పాల్గొనబోతున్నారు. అసలు ఈ క్రేన్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రేన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సాబ్ బోలియే ఎట్లా క్యా స్పెషల్ खैरताबाद बड़ा गणेश का अभी यही मिशन अभी विसर्जन कर ये मशीन जो है इसमें स्पेशलिटी क्या है, इसमें बहुत सारा सेफ्टी है। ये मशीन को जर्मनी से लेकर आया, इसमें बहुत सारा सेफ्टी, इसमें कितना वेट उठाएगा वो पूरा शो करेगा, इसमें कितना हाइट है वो शो करेगा। इसमें अगर बाई चांस इफ विल लिफ्ट ओवरलोड it will give alarm, it will give alert, indication. So some indication comes, we'll stop the operation, we'll take some preventive action. That's how we do it. And moreover, this safety is having lot of safety features. It is having a balancing meters. The crane has to be balanced, the load has to be balanced. For that the machine is having a full safety devices. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు ఈ నిమజ్జనం ఖైరతాబాద్? Okay, very good. This we are doing it for last 5 years. This is our 5th year. Okay. Yeah, for first year we are having a little bit hesitant, but for 4 years we have done successfully without any issue, without any problem. Because why? Because this crane is having a bigger capacity. It is a 300-ton crane capacity, but the actual weight of Mahaganesh it's about 50 to 60 ton. But we come to know exact weight when we lift. Why? Because we have a computer inside. Once we lift, it will show the weight. So we do some trial before lifting. 2-3 times we do trial. After putting these wire ropes, we do some trial on the ground level.
2-3 times we slightly lift about 1 feet and we see everything is fine, balancing is there, all the ropes are properly tied or not. We ensure safety. Once we are confident, we'll do the final lifting and final immersion. कितना जन पूरा पार्टिसिपेट कर रहे हैं एक क्रेन का ऑपरेटिंग के लिए? Okay, very good. It's about 15 members. We are having 10 workers, 2 operators, 1 assistant operator, 1 helper, 1 mechanic, 1 electrician, 2 supervisors. Altogether we are having about 15 to 18 people only for this crane, only for Bada Ganesh. Yeah. आपको कैसा लग रहा है? बड़ा गणेश तो स्पेशल है हैदराबाद का, पूरा दुनिया देख रहे हैं अभी शोभा यात्रा के लिए। आप वो मौका आपको मिला है, आपको कैसा लग रहा है? हमको बहुत खुशी है। I am really honored. I am giving an opportunity for continuously for 5 years. This time also I've got an opportunity. I am thankful to the state government. I am also thankful to the GHMC department, Khairtabad zone. They have given me an opportunity. And one more thing I want to tell you, especially this job, it's like a spiritual job. Yes. We have other jobs, it's a commercial job. Like lifting in the construction side, dam side, it's a commercial job. This is a spiritual job. We are doing by heart and we are Muslims. We want to show our unity. All brothers, Hindu, Muslims are brothers. We want to show our unity and we love to do this job. We are waiting every month when this Ganesh month will come. We'll be happy to carry out the job. So happy to do this job. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక్కసారి మనం డ్రైవర్ కూడా ఉన్నాడు, ఒకసారి ఆపరేటర్ ఈ క్రేన్ ని పూర్తిగా ఆపరేట్ చేసేది ఇదే, నిమజ్జన ప్రక్రియ పూర్తిగా చేసేది మాత్రం ఈ క్రేన్ ఆపరేటర్। ఒక్కసారి మాట్లాడదాం భయ్యా, कैसा ऑपरेटिंग है सिस्टम, कैसा चलता, अभी कितना देर लगता पूरा निमज्जन के लिए? गुड मॉर्निंग सर ये इसका डिस्प्ले है, इधर से पूरा सिलेक्ट करते हैं हम, इसका फंक्शन है, इधर से पूरा ऑन होता है। ये दोनों पायलट लीवर है, इधर से पूरा हम ऑपरेट करते हैं, इधर से बूम एक्सटेंड होगा, अप डाउन होगा जी। अभी विसर्जन में गणेश जी आएंगे तो उनका पहले तो पूजा होगा, उसके बाद विसर्जन करने में हमको 1.5 आवर्स लगेगा। 1.5 आवर लगेगा जी। आप कितने साल से कर रहे हैं, आपको कैसा लग रहा है? बड़ा गणेश तो एक स्पेशल है हैदराबाद का, आप विसर्जन कर रहे हैं, कैसा लग रहा है? ये गणेश जी आ रहे हैं, इंडिया के सबसे बड़े गणेश जी आ रहे हैं, उनका सेवा करने का, विसर्जन करने का मौका मिल रहा है, बहुत अच्छा लग रहा है जी। अब ऑपरेटिंग के आपको क्या क्या दिखता पूरा इधर, ये मिशन का कैपेसिटी क्या है? ये क्रेन का, इसको मोबाइल क्रेन बोलते हैं, अल्टर मोबाइल क्रेन है, इसका 300 टन का कैपेसिटी है जी। इसका पूरा हमको वेट, रेडियस, बूम का एंगल सब कुछ इधर दिखाई देता है जी। अभी कुछ भी दिक्कत हो तो अभी कैसा इसमें स्क्रीन में भी पूरा बताता है और निमज्जन विसर्जन के समय? जी इसमें पूरा बताएगा, रेडियस वगैरह सेंसर लगे हैं, सब पूरा बताएगा कितना कैपेसिटी है, कितना उठा रहे हैं, कितना अपना विंड स्पीड आ रहा है, सब बताएगा इसमें। पूरा इलेक्ट्रिक वाला सेंसर है पूरे इसमें। इतना बड़ा टन, इतना इसका मशीन का कितना टन का कैपेसिटी है, वो ऑपरेटिंग वहाँ से निकाल के विसर्जन करने के लिए पूरा कितना देर लगता है? वही मैंने आपको बताया कि 1.5 आवर्स लगता है, लेकिन हाँ 300 टन का कैपेसिटी है इसका जी जी। ఇది పరిస్థితి। మరికొద్ది క్షేపట్లో మరికొద్ది క్షణాల్లోనే ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈ క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నాడు। 300 టన్నుల కెపాసిటీ ఉండేటువంటి ఏషియన్ క్రేన్స్, జర్మనీకి సంబంధించినటువంటి మిషన్ ఆపరేటర్ కూడా సిద్ధంగా, మొత్తం 15 మంది సిబ్బంది ఇందులో పాల్గొనబోతున్నారు। గంటన్నర ప్రక్రియ సమయం పడుతుంది। ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్రేన్ ద్వారానే మనకు కనిపిస్తున్నటువంటి ఈ క్రేన్కి సంబంధించినటువంటి తాళ్ల ద్వారానే ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఆ నీటిలో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయబోతున్నారు। సో క్రేన్ సిబ్బంది 15 మంది సిద్ధంగా ఉన్నారు। మరికొద్ది క్షణాల్లోనే పోలీసుల భద్రతా మధ్య ఖైరతాబాద్ గణనాథుడు అత్యంత శోభాయమానంగా ఆధ్యాత్మిక వాతావరణం మరికొద్ది క్షణాల్లోనే హుస్సేన్ సాగర్ గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు। కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ।